ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. అందరికీ వందనాలండి. యెహోవా అగ్నిజ్వాల ప్రార్థన మినిస్ట్రీ తరపున మీ అందరికీ మరోసారి వందనాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారని ఎంతగానో బలముగా నమ్ముతున్నాను. అనుదినము తండ్రితో అనే కార్యక్రమాన్ని ద్వారా ప్రతి ఉదయం దేవుడి వాక్యం చేతపట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతున్నారు. ప్రతి ఒక్కరు మేలు కొరకు అనుదినము కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. ఈ ఉదయకాలమే కూడా మరి దేవుడి వాక్యాన్ని చేతపట్టుకొని మీ ముందుకు వచ్చే మహాకృప దేవుడిచ్చారు. ఇది కేవలం దేవుడిచ్చిన కృపయే. ఈ దినాన్న దేవుడి వాక్యం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వాక్యం అంటుంది, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడవడు, ఎన్నడూ ఎడబాయడు. దేవుడి స్తోత్రం. ఈ ఉదయకాలం మన జీవితాల్లో ఎన్నెన్నో సమస్యలకు భయపడుతూ ఉంటాం. రోగాలు బట్టి మన జీవితాల్లో కొన్ని భయాలు కలిగి ఉంటాం. అప్పుల వంటి పరిస్థితిని బట్టి కొన్ని భయాలు కలిగి ఉంటాం. చదువుకున్న విద్యార్థుల జీవితం గమనిస్తూ ఉంటే మరి పరీక్షలు బట్టి వారి జీవితాల్లో ఒక భయాన్ని కలిగి ఉంటారు. వివాహమై కొన్ని సంవత్సరాలు గడుపుతున్న వారికి సంతానలేమి ఉన్నప్పుడు నా జీవితంలో సంతానం కలుగుద్దా లేదని భయపడుతూ ఉంటారు. కొంతమంది జీవితాలు వయసు మీద పడుతూ ఉంటే నాకు వివాహం అవుద్దో లేదని భయం. ఇలాగా ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక భయం అనేది జీవితంలో వెంటాడుతూ ఉంటే ఈ ఉదయకాలమే దేవునికి ఇస్తున్న వాగ్దానం, భయపడకుడి, జడయకుడి, నీ దేవుడిని యెహోవా నిన్ను విడవడు, ఎడబాయడు. దేవుడు స్తోత్రం. ఎందరో మన జీవితాలు కలకాలం మనతో ఉంటామని ఎన్నెన్నో మాటలు మనతో మాట్లాడుతూ ఉంటారు. జీవితకాలం అంతా మేము ఉంటాం, జీవితకాలం నడిచేవారుగా ఉంటామని చెప్తారు. కానీ మధ్య మధ్యలో వారి జీవితాలు విడిచిపెట్టి వెళ్ళిపోయి చాలామంది. కానీ ఈ దినాన దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, ఎన్నడూ నిన్ను విడవను, ఎన్నడూ నిన్ను ఎడబాయను. సుఖము వంటి పరిస్థితుల్లో ప్రతి మనిషి మనతో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. 4 రూపాయలు మన జీవితంలో కలిగి ఉన్న 4 దిక్కుల మన సహాయం కలుగుతున్న వారిగా మనం ఉన్నప్పుడు ఎందరో మనతో ఉంటారు, ఉండాలని తపనతో వారు ఉంటారు. కానీ మనిషిగా నీకున్న కష్టాల వంటి పరిస్థితుల్లో, బాధల వంటి పరిస్థితుల్లో, రోగాల వంటి పరిస్థితుల్లో, సమస్యల వంటి పరిస్థితుల్లో మనం గమనించగలిగితే నీతో ఉన్నవారు కానీ ఎవరూ కనబడరు. కానీ ఈ ఉదయకాలమే నీ కష్టాలు బట్టి భయపడుతుంది నీకు, నీ బలహీనతలు బట్టి భయపడుతుంది నీకు. అయ్యో, నాకు 10 సంవత్సరాలు అయింది, ఇంకా సంతానం కలగలేదని బాధపడే నీకు, వివాహం అవ్వలేదు, వయస్సు దాటిపోతుందని చింతించే నీకు దేవుడిచ్చిన వాగ్దానం, నీ దేవుడిని యెహోవా నిన్ను విడవలేదు, ఎడబాయలా. దేవుడు కృపతో నీ జీవితానికి దేవుడు తోడుగా ఉండగా నువ్వు అనుకున్నవన్నీ కూడా దేవుడు చేయబోతున్నారు. ఆయన నీ చెయ్యి పట్టుకొని దేని బట్టి ఈ లోకంలో బాధపడుతూ ఉన్నావో, దేని బట్టి విచారిస్తూ ఉన్నావో, దేని బట్టి కృంగిపోతూ ఉన్నావో, ఆయన అంటున్నాడు, దీన్ని విడవను, ఎడబాయను, నీ యెహోవైన దేవుడిగా నీకు తోడుగా ఉన్నాను. అందుకే ఆయన భయపడకు. దేనికోసమైతే నువ్వు భయపడుతున్నావో, దేనికోసం నువ్వు భయస్థురాలుగా మార్చబడుతున్నావో, ఈ ఉదయకాలమే తండ్రి నీకు ఇస్తున్న వాగ్దానం, భయపడకు, జడయకు, నీ దేవుడిని యెహోవా నిన్ను విడవడు, ఎడబాయడు. ఏ స్థితిలో కూడా యెహోవా నీ చెయ్యి విడిచిపెట్టలేదని దేవుడు మాట్లాడుతున్నారు. ఏ పరిస్థితుల్లో కూడా దేవుని చెయ్య
విడవలను వాగ్దానం చేస్తున్న అటువంటి దేవుడిని మనం బలంగా పట్టుకోవాలా. మన జీవితాల్లో దేవుడు మన చెయ్యి పట్టుకొని మన భయాలన్నీ కూడా తొలగించి చక్కని మార్గాలు తెరిచి ఒక కొత్త జీవితం ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఈ ఉదయకాలం నీకు ఇస్తున్న వాగ్దానం, నిన్ను విడవను ఎడబాయను అన్న దేవుడితో ఉండాలని ఆశపడుతున్నావా? ఏ దేవుడైతే నీ విడవకుండా ఎడబాయకుండా గట్టిగా పట్టుకోవాలని ఒక ఆశగా ఉన్నాడో ఆ దేవుడి చెయ్యి మనం కూడా గట్టిగా పట్టుకున్న వారిగా మారాలి. ఎప్పుడైతే నీవు కూడా దేవుడి చెయ్యి పట్టుకోవడం ప్రారంభిస్తావో దైవజన్మ అనేకమైన భయాల్లోంచి దేవుడు విడిపించడం ప్రారంభిస్తారు. చూడండి, దావీదంటాడు, నా జీవితంలో చాలా భయస్థుడిగా మారిపోయాను. నా జీవితం చాలా భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను భయంతో అల్లాడిపోతూ ఉన్నాను. అప్పుడు నేను యెహోవా వద్ద వచ్చి విచారణ చేయడం ప్రారంభించాను. చూసారా? తన భయాల్లో తన దేవుడు విడిచిపెట్టలేదని, తన దేవుడు తన సహాయం చేసే స్థానంలో ఉన్నాడని ఎరిగిన వాడిగా మారిన దావీదు భయం వంటి వాతావరణంలో తిన్నగా దేవుడి మందిరం వద్దకు వచ్చి, దేవుడి మందిరంలో తనకు దేనివల్ల భయం కలిగిందో, దేనివల్ల సమస్య వచ్చిందో, దేనివల్ల ఇబ్బంది కలుగుతుందో అన్నీ కూడా బాగా పరిశీలన చేసుకొని మరి దేవుడి ముందుకెళ్ళి విచారణ చేస్తున్నప్పుడు ఆ భయాలన్నీ కూడా దేవుడు కొట్టివేస్తాడు. ఎందుకంటే దావీదుకి అర్థమైంది, నా తండ్రి నన్ను విడిచిపెట్టేవాడు కాదు, నన్ను ఎడబాసేవాడు కాదు. నా దేవుడు నాకు పట్టుకున్నాడు. ఆయన వాగ్దానం చేత పట్టుకొని మరి ప్రార్థించినప్పుడు తన భయాలన్నీ తొలగిపోయి ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు మరి ఆ కుటుంబంలో చూడగలిగారు. ఈ ఉదయకాలమే నీతో కూడా దేవుడు పలుకుతున్న మాట, భయపడకుడి, జడియకుడి, నీ దేవుడిని యెహోవా నిన్ను విడవడు, ఎడబాయడు. ఈ వాక్యాన్ని గుండెల్లో పెట్టుకొని నాతో పాటు ఇప్పుడు ఏకీభవించి ప్రార్థించగలిగితే ఎన్నో ఆశీర్వాదాలు చూడబోతున్నారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు. ఈ ఉదయకాలమే అనుదినం తండ్రితోనే ఈ కార్యక్రమం ద్వారా మరి ప్రజల ముందుకు రావడానికి ఎంతో సహాయం చేస్తాం. నాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నదండి. ఎంతోమంది జీవితాలు దీర్ఘకాలమైన అప్పుల చేత బాధపడుతున్న కుటుంబాలు ఉన్నాయి. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, అప్పుల్లోంచి విడిపించండి. ఎంతోమందికి సంతానం లేక బాధపడుతున్న సహోదరులు ఉన్నారు, వారి కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి. ఈ సంవత్సరం చక్కని సంతాన భాగ్యం దయచేయండి. ఎంతోమంది ప్రభా వివాహము కాక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా చక్కని వివాహాలు జరిగించమని వేడుకుంటున్నా. అలాగే ఎంతోమంది ప్రభా దీర్ఘకాలమైన వ్యాధుల చేత మరి ఆసుపత్రుల్లో పడి ఉన్నారు తండ్రి, అటువంటి వారికి ప్రార్థిస్తున్నాను. సహాయం. ఎంతోమంది సాతాను శక్తుల చేత, దురాత్మ ప్రభావాల చేత శోధించబడుతున్న కుటుంబాలు ఉన్నాయి తండ్రి, వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ రక్తము చేత వారిని కడిగి విడుదల దయచేయండి. ఎంతోమంది వ్యవసాయం పాడి ఆనుకొని బ్రతుకుతున్న వారు ఉన్నారు తండ్రి, మంచి పంట వారి చేతికి కలగచేయాలి. అయినా మోడల్ ఫీల్డ్లో పని చేయించున్న ప్రతి వాటర్ అదైనా డ్రైవింగ్ విషయంలో పనిచేస్తున్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. నీ బలమైన కాపుదల మనకు అనుగ్రహించి సహాయము దయచేయండి. అలాగే ప్రభా నాయన చదువుకుంటున్న విద్యార్థులు, 10th క్లాస్ విద్యార్థులు ఎంతో మంది, వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ సహాయం అనుగ్రహించి నీ కొరకు బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇలా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోం. అనేకమైన మందులకు తగ్గ రోగాలతో బాధపడి బిడ్డలు ఉన్నారు తండ్రి, స్వస్థపరచండి ప్రభా. నీ గాయాల్లో ఉన్న స్వస్థతను అనుగ్రహించి విడుదల దయచేయమని దేవా ఈ దినమందు పరిచయం చేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. వారందరిని ఆస్వాదించండి, వాలంటీర్ గురించి దీవించి ఆస్వాదించండి. మరి ఇదిగో దేశ సరిహద్దులో పనిచేసే సైనికులు దీవించి ఆస్వాదించండి. దేశానికి క్షేమాన్ని, రాష్ట్రాలకి క్షేమాన్ని, గ్రామాలకి పట్టణాలకి క్షేమాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరూ నీలో బలపడు కృప దయచేయమని యేసయ్యను అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలమే అనుదినం తండ్రి తన కార్యక్రమంతో కలవడానికి ఎంతో సంతోషపడుతున్నాను.
ప్రతి దినము ఉదయం 6 గంటలకే ఈ యొక్క బలమైన వర్తమానం మీకు అందించబడుతుంది నమ్ముతున్నాను. ఈ యొక్క వర్తమానాల ద్వారా మీరు బలపడుతున్నారని, మాతో పాటు ప్రార్థనలు ఏకీభవించడం ద్వారా అద్భుతాలు మీరు చూడగలని నమ్ముతున్నానండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఏజే ప్రేయర్ మినిస్ట్రీ అని మీరు టైప్ చేసుకుంటే బలమైన వర్తమానం మీకు అందించబడుతుంది. ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మీ సేవకుడు యెహోషువ. గాడ్ బ్లెస్ యూ. ప్రతి అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ యెహోషువ వైఏజే ప్రేయర్ మినిస్ట్రీ. కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్